గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చేందుకు నల్గొండ జిల్లాకు 820 యూనిట్లను మంజూరు చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై కథనం. రైతులకు వివిధ రకాల యంత్రాలు అందజేసి వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి 2018కి ముందు వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ఉండేది. 2018 సంవత్సరం నుండి ఈ పథకం నిలిచిపోయింది. అయితే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు 820 యూనిట్లను కేటాయించింది. ఇందుకోసం 1,81,36,000 రూపాయలను మంజూరు చేసింది. పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ వాటిని జిల్లాలకు పంపించింది. గతంలో అమలులో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిలిచిపోవడంతో గత కొన్నేళ్లుగా వాటిని కొనుగోలు చేయడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేయడానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చేతి పంపులు 228, పవర్ స్ప్రేయర్లు 234, డ్రోన్ 1, రోటోవేటర్లు 135, విత్తనాలు వేసే పరికరాలు 30, ట్రాక్టర్తో వాడే డ్రమ్ ఇంప్లిమెంట్ 141, పవర్ టిల్లర్లు 7, ఎద్దులతో బోదలు పోసే పరికరాలు 8, ట్రాక్టర్లతో బోదలు పోసే పరికరాలు 10, పవర్ వీడర్స్ 6, బ్రష్ కట్టర్స్ 10, ట్రాక్టర్లు 4, గడ్డి చుట్టే పరికరాలు 5 యూనిట్లు మంజూరయ్యాయి. మార్చి నెలాఖరులోపు మంజూరు చేసిన యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అర్హులైన రైతులను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే అర్హులైన రైతులను మండలాల వారీగా గుర్తించి జాబితాను తయారు చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. మంజూరైన యూనిట్లను మార్చి నెలాఖరు వరకు రైతులకు అందజేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.